ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు రుద్రప్రశ్న ప్రవచనంకు వచ్చినటువంటి శాస్త్రి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైన మన ప్రియతమ అధినేత ఎమ్మెల్యే గారికి, ధర్మపత్ని ఎంవిఎల్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మన యూనిట్ తరఫున శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ప్రతి సోమవారము ధారావాహిక కార్యక్రమం రుద్రప్రశ్న, మరి సునిశ్చిత పరిశీలన, సూర్యచర పరిశోధన, సులలిత ప్రవచనకర్తలైన శ్రీమహాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకంగా రుద్ర ప్రవచన నిమిత్తమై ఆహ్వానిస్తూ వారి నుండి మన నవనవోన్మేషమైనటువంటి రుద్ర ప్రశ్నలో భావనా తరంగాలని మనం ఆస్వాదించడానికి స్వామి యొక్క దివ్య అనుగ్రహ సంపత్తిని వేడుకుంటూ మనం ముందుకు పెడదాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. సో ఇవాళ వివేకానందుడి బర్త్డే కాబట్టి ఆయన మెసేజ్లో ప్రధానమైనటువంటి 2 భావాలు మనం తెలుసుకుని దానికి ఈ రుద్రతత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే కిందటిసారి సోదరులు స్వామి కోటేశ్వరరావు అండ్ దెన్ లక్ష్మణ వాళ్ళిద్దరు అడిగిన దాన్ని కూడా కిందటిసారి చెప్పుకున్న భావాన్ని ఆరోహణ క్రమంలో దీప ఆరాధనాపరమైనటువంటి సాధనాపరమైనటువంటి భావాన్ని కూడా తెలుసుకుని ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఇది స్వామి సంకల్పానుసారం జరుగుతున్నదే ఈ కార్యక్రమం తప్ప మన ప్రమేయం దాదాపుగా ఏమీ లేదు. నిమిత్త మాత్రం మనం అనే భావన అనేక సార్లు అనేక రకాలుగా స్వామి దీన్ని రుజువుపరుస్తూ వస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఆ సిలోను పోయేటప్పుడు నాతో పాటు ఈ కంప్యూటర్ కూడా ఉన్నది. వీలు కనుక అయితే ఆ రోజు ఈ సోమతత్వాన్ని గురించి మాట్లాడదామని అనుకున్నాను సోమవారం నాడు. కానీ అక్కడ కాదు, మళ్ళీ పుట్టపర్తి రావాలి, పుట్టపర్తి నుంచే చెప్పాలని అనుకుంటాను. ఆ రోజు జర్నీలో ఉండటం, దాని మూలంగా చెప్పలేకపోవటం, అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కావటం జరిగింది. సో ఇది సాధనాపరమైనటువంటి తత్వాలు కాబట్టి కొంచెం స్లోగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏదైనా సందేహం ఉన్నా కూడా నిర్మోహమాటంగా అడగండి. ఎంతవరకు మనకు అవకాశం ఉంటే దాన్ని చర్చ ద్వారా అవగాహన పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఉపనిషత్ వాక్యాన్ని వివేకానందుడు చాలా పాపులరైజ్ చేసినటువంటి ఉపనిషత్ వాక్యం మానవుడికి ఈ సోమతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కావలసినటువంటి 3 ముఖ్యమైన లక్షణాలు. జీవికి, మానవుడికి కాదు, ప్రతి జీవి సోమతత్వం. సృష్టిలో సోమతత్వం కాంది అంటూ లేదు. ఎందుకంటే స ఉమా ఇది సోమ, శివశక్తుల యొక్క తత్వమే విశ్వం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి అంతా సోమతత్వమే. అనంతమైనటువంటి ఈ సోమతత్వంలో ఉన్నటువంటి ఈ జీవులకి ఎవరికి అధికారం ఉంటుంది? వివేకానందుడి ప్రశ్న కూడా ఏమిటి? భగవంతుడు నాకు చూపిస్తావా? ఎస్, చూపిస్తానన్నాడు. సో భగవంతుడిని చూపించేదానికి మనకు ఒక అధికారం ఉండాలి, చూడగలిగే దానికి అధికారం ఉండాలి. ఆ అధికారాలు 3 పాయింట్స్గా ఉపనిషత్ భావనని వివేకానందుడు చాలా స్పష్టంగా ఇట్లా చెప్తాడు. మనుష్యత్వం, ముముక్షత్వం, పుణ్యపురుష సమాగమం. మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏమిటంటే మనిషిగా పుట్టాలి. ఏమిటి మనిషిగా పుట్టాలి అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు? మనమంతా సృష్టిలో అన్ని సమానమే కదా. అన్నీ సమానమే అన్నప్పుడు ఆ బ్రహ్మకీట జనని అనే నామాన్ని పరమేశ్వరికి మనం అప్లై చేసి చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మకీట జనని అనే నామాన్ని గురించి ఎందుకు ఆ మాట గుర్తు చేస్తున్నానంటే కిందసారి కూడా ఒకసారి దీన్ని చర్చించాం. నోబుల్ లారియట్ అయినటువంటి వంగబంధు ఆయన పేరేమి, మన ఠాగూర్ గారికే డౌట్ వచ్చింది. ఆ బ్రహ్మకీట జనని కదా, ఆ బ్రహ్మకీట జనని అన్నప్పుడు చంద్రశేఖర సరస్వతి స్వామి బ్రాహ్మణ బాలికలతో నవకన్యా పూజ ఎందుకు చేయించారు? అందరూ అమ్మవారి స్వరూపమే కదా.
ఆ ప్రత్యేకంగా వాళ్ళని ఎన్నుకుని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 9 సంవత్సరాలు పెట్టి ఎందుకు చేయించారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన సమత్వాన్ని చూపించాడని మనం అనుకోవాలే అనే ప్రశ్న ఆయన వేస్తే, ఆ ప్రశ్నకి సమాధానం చాలా సున్నితంగా చంద్రశేఖర సరస్వతి వారు పంపించిన సమాధానం. ఆ బ్రహ్మ కీట జనని మాత్రమే చూస్తున్నాడు ఆయన. ఆ తర్వాత సెంటెన్స్ కూడా దానికి ఫాలో అప్ అర్థం చేసుకోమను. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. వర్ణం అంటే ఏమిటి? ఇవాళ మనం అనుకున్నటువంటి బయలాజికల్ సృష్టిపరమైనటువంటి వర్ణ వ్యవస్థను గురించి చెప్పలే. వర్ణం అంటే శక్తి. ఆ శక్తిని గురించి అనేక రకాలుగా ఈ మంత్రంలోనూ రాబోయే మంత్రంలోనూ మనం తెలుసుకోపోతున్నాం. పంచవర్ణ స్వరూపి పరమేశ్వరి ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయే ముఖే తీక్షణై గాయత్రి మంత్రపరంగా చెప్తాం. గాయత్రి ఆడదేవత కదా, 5 ముఖాలు కదా ఉండేది. స్వామిలో ఈ 5 వర్ణాలు బొరనుస్కి ఎట్లా చూడగలిగాడు? అంటే స్వామిని గాయత్రిని ఒకటి అనుకోవాలే అంటే భగవంతుడికి ఆడామగా ఉన్నదే. అట్లే ఈ వర్ణాశ్రమ విధాయిని అనటంలోనే అర్హత అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా భగవంతుడిని పొందేదానికి మొట్టమొదటి అర్హత ఏమిటంటే మనుషుడిగా పుట్టు. మనుషుడిగా పుట్టినంత మాత్రాన ఆ అర్హతని ఎట్లాంటి అర్హతగా మనం భావించవచ్చు అంటే 35 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇండియన్ ప్రెసిడెంట్కి ఎలిజిబులే. ఈ మనుష్యత్వం అనేది అట్లాంటిది. 35 సంవత్సరాలు వచ్చిన ప్రతివాడు ఇండియన్ ప్రెసిడెంట్ అవుతాడా? ఎంత ప్రయత్నం చేసి ఏం బ్యాక్గ్రౌండ్ నుండి ఏ స్థితి వస్తే అవుతాడు? సో కాబట్టి ఒక అర్హత ఏమిటి? ముందు మనిషిగా పుట్టు. మనిషిగా పుట్టు అనటంలోనే వర్టికల్గా ఉన్నటువంటి నిలువైనటువంటి వెన్నెముకతో పుట్టి తీరాలి. అప్పుడు మాత్రమే అర్హత. దాన్ని కూడా వైలేట్ చేసి అవసరమైతే జంతువు కూడా మోక్షం ఇస్తాను అన్నటువంటి తత్వం శివతత్వం. అదే శ్రీకాళహస్తీశ్వర. శ్రీ అంటే సాలేడు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఒకటి శ్రీ అనే దానికి వెన్నెముకే లేదు, సాలెపురికి వెన్నెముకే ఉండదు. కాళానికి అంటే సర్పానికి వెన్నెముక ఉంటుంది కానీ అది పాకగలుగుతుంది, కనీసం నడవను కూడా నడవలేదు. ఏనుక్కి అఖండమైనటువంటి జీవి, చాలా తెలివిగలది, బ్రహ్మాండమైన వెన్నెముక ఉంటుంది. కానీ దానికి మానవతత్వం కానీ లేకపోతే కాళ్ళు చేతులు కానీ ఇవన్నీ చేతులు బదులు తొండంగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాథమిక స్థితి. సో త్రికరణ శుద్ధి అయినటువంటి ప్రార్థనా భావంగా కలిగి ఉండేటట్టయితే దాన్ని కూడా నేను పరిహరించి మోక్షం ఇవ్వగలుగుతాను అన్నటువంటి తత్వాన్ని సాయిశ్వర రూపంలో మనం ఆరాధిస్తున్నాము అన్న స్పృహ మనకు ఉండాలి. సో మనుష్యత్వానికి దాన్ని అట్లా అర్థం చేసుకుంటే, రెండోది ఏమిటి? ముముక్షత్వం. ఏమిటి? అనేక రకాలైనటువంటి లక్షణాలు కోరికలతో మనం జీవిస్తూ ఉంటాం. పంచ ప్రపంచ పంచమి పంచభూతేసి, పంచభూతాలకి ఆధారమైనటువంటి పరమేశ్వర శక్తి అయినా సోమతత్వం అయినా కూడా ఈ ప్రపంచం వైపు ఆకర్షణ మూలంగా లోపల నుంచి మనం బయటకు వచ్చినట్టుగా ప్రపంచం వైపు ధ్యాస పెట్టి ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమేశ్వరుని మర్చిపోయే తత్వం మనకి అనుక్షణం ఉంటూ ఉంటుంది. ఆ పరమేశ్వరుని అంటే ప్రపంచంలో మనం ఉన్న ప్రపంచాన్ని కాకుండా ప్రపంచానికి ఆధారమైనటువంటి స్థితిని చూడగలుగుతున్నామా? ఆ ప్రయత్నంలో ఉన్నామా? దాని యొక్క తీవ్రత ఎంత? దీన్నే రుద్రమంత్రంలో మొదటి అనువాకంలో ప్రథమో దైవ్యోభిషక్లో చెప్పుకున్నాం. సంసారం అనే రోగానికి అత్యంత గొప్ప వైద్యుడు. సో ఈ భవభావనాన్ని తగ్గించేదానికి నీకన్నా గొప్ప వైద్యుడు లేడు. కాబట్టి దాని లక్షణం ఏమి ఉండాలి? ప్రథమో దైవ్యోభిషక్. అనేక రకాలైనటువంటి విషయాలు మనకున్నా కూడా ప్రప్రథమ భావాన్ని భగవతత్వానికి ఆపాదించామా? అది ఉండేటట్టయితే సాధ్యం అవుతుంది. ఇది రెండో లక్షణం. ఈ మూడో లక్షణం ఏమిటి? వివేకానందుడికి రామకృష్ణ పరమహంస దొరికినట్టుగా సాక్షాత్తు భగవంతుణ్ణి చూసినటువంటి, భగవంతుడితో ప్రత్యక్షమైన అనుభూతి ఉన్నటువంటి భగవంతుడు లాంటి గురువు దొరకాలి.
మన పరిస్థితే చూడండి, మనమంతా మనుషులుగా మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. కారణం మనకి వెన్నెముక వర్టికల్ గా ఉంది, 2 కాళ్ళతో నడుస్తున్నాం. మనమంతా కూడా 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పుట్టినప్పుడు మట్టి సత్సంగం రకరకాల కార్యక్రమాల్లోనూ సేవ లేదా స్వామి వీటిల్లో గడుపుతున్నాం. కరెక్టే. అది కూడా రెండోది కూడా ముముక్షత్వం మీద కూడా కొంతమంది కోరుకున్నది. గురువు మనకి దొరకాలి. గురువు కాదు, సాక్షాత్ భగవంతుడే గురువుగా దొరికాడు. అయినా మనకెందుకు మోక్షం రాలేదు? నీనా అనే తేడా లేదు అందులో. ఫుల్ఫిల్ కావాల్సిన 3 లక్షణాలు కూడా అఖండంగా ఫుల్ఫిల్ అయినాయి. మనమంతా మనుషులమే, సందేహం లేదు అందులో ఎవరికీను. మనందరికీ కూడా చాలా భగవంతుడి మీద ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. దానికోసమే మన కాలాన్ని, ధనాన్ని, శక్తిని ఉపయోగించి దానికోసం మనం వినియోగిస్తున్నాం. మూడోది, సాక్షాత్ భగవంతుడే గురువుగా దొరికాడు. అయినా ఇంకా మనకి మోక్షం దొరకలేదు. మనం ఇంకా స్వామి చెప్పిన మాట దివ్యాత్మ స్వరూపులారా మనకి ఎట్లా అనుభూతం కలుగుతుందా అనేది ఇంకా కుస్తీ పడుతున్నాం. కారణం ఏమిటి? ఆ మధ్యలో ఉన్న పాయింట్ ఒక్కసారి కనుక కొంచెం విచారించి చూసేటట్టయితే, ఆ ముముక్షత్వం ఎంత తీవ్రమైన తత్వంగా మీలో ఉన్నది అనే ప్రశ్న మనకి మనం ఎవరికి వాళ్ళం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే గురువుగా వచ్చిన, అన్ని రకాల వనరులు మనతో పాటే ఉన్న, సంపూర్ణమైనటువంటి శ్రద్ధ, ఆసక్తి ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని దానికి గనక వినియోగించకపోయేటట్టయితే, ద్రౌపది లాంటి మహాభక్తురాల్ని, యజ్ఞకుండంలోంచి ఉద్భవించిన ద్రౌపదిని కూడా చిట్ట చివరి పరీక్ష పెట్టి కానీ భగవంతుడి దగ్గరికి రాలేదు అన్న మాటని మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఆ ప్రథమోదైవ్యోభిషక్ అన్న భావంలో ప్రప్రథమ స్థానాన్ని ఇంకా మనం భగవంతుడికి కేటాయించలేదు. కాబట్టి మనకు ఆ మోక్షం ఇంకా కొంచెం దూరంగానే ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ ఉపనిషత్ వాక్యాన్ని జగద్వ్యాప్తం చేసిన వాడు వివేకానందుడు. ఆయన చెప్పిన రెండో భావన అవేక్, ఎరైజ్ అండ్ స్టాప్ నాట్, అజాగృతీకరణ. మనం ప్రతిరోజు చేసే సాధనలో, సాధనాపరంగా దాన్ని భావించినప్పుడు, ప్రతిరోజు మనం చేసే సాధనలో మొట్టమొదటి చేసేదే సుప్రభాత సేవ చేస్తాం. ఆ సుప్రభాత సాధనలో 5 ఉత్తిష్టలు మీరు గమనించవచ్చు. ఈ 5 ఉత్తిష్టల్ని కనుక మనం అన్వయం చేసుకునేటట్టయితే, సాధారణంగా మనలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా అగ్నిక్షేత్రం లేదా అగ్ని కేంద్రమైనటువంటి మూలాధారంలో ఉన్నది. ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని మొదటి ఉత్తిష్ట, 2, 3, 4, 5 చెప్పేప్పటికీ అక్కడి నుంచి 5 స్థానాలు ఎగవాకి 6వ స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రానికి వచ్చి తీరాలి. సో ఆ మాదిరి సాధన ఎవరైతే ఉంటారో, ఆ శక్తిని మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా కనుక పట్టుకు రాగలిగేటట్టయితే, షడ్భావం, మానవయత్నం, సప్తమం, దైవకృతం అని అక్కడ దాకా వచ్చిన వాడికి ఆటోమేటిక్గా నేనే మోక్షాన్ని ఇస్తాను అన్న భగవంతుడి మాట అప్లై అవుతుంది. కాబట్టి ఈ 1 నుంచి 6 దాకా ఆ శక్తిని ప్రయాణం చేసే బాధ్యత మన మీదే ఉన్నది. కాబట్టి అనుక్షణం మనం చేసే సుప్రభాత సాధనలో ఆ భావనని మేళవించి చేయటంలో ఈ స్థితి మనకి తొందరగా దక్కే అవకాశం ఉన్నది అనే సూచన మనం మనసులో పెట్టుకుని ఆ చేస్తున్న సాధన చేయటం మూలంగా అవేకెనింగ్, ఎరేజింగ్ అండ్ దెన్ స్టాప్ నాట్, ఆ 6వ స్థితి వచ్చేదాకా, నీ ప్రయత్నం ఫలించేదాకా ఆగమోక అన్న భావనగా కనుక వివేకానందుని మాటల్ని మనం అన్వయించుకునేటట్టయితే, మన నిత్య సాధనలో ఎట్లా మోక్ష స్థితిని మనం పొందొచ్చు, మన రెస్పాన్సిబిలిటీ 6వ పాయింట్ దాకా పోవటం. 6వ పాయింట్ దాకా పోయినాక 6 నుంచి 7కి పోవటం అనేది భగవంతుడు ఎప్పుడు ఫెయిల్ కాడు. అర్జునుడు, కృష్ణుడు ఆ కథలో ఇది యుద్ధం చేయని అర్జునుడిని ఎన్నుకోవటంలో జయం ఇతనికి పొందిన ఆ కథ కనుక ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, గాడ్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి అసోసియేట్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్. కాబట్టి భగవంతుణ్ణి మన అసోసియేట్గా పెట్టుకోగలిగేటట్టయితే ఆటోమేటిక్గా 6 నుంచి 7కి అనేది ఫెయిల్ అనే క్వశ్చనే ఉండదు. 6 దాకా తీసుకుపోవటంలోనే మనం ఇంకా కుస్తీలు పడుతున్నాం. కాబట్టి ఈ సుప్రభాత సాధనని
అవేక్, ఎరేజ్, స్టాప్ నాట్, దానికి గనక అన్వయం చేసుకునేటట్టయితే ఆ పొందవలసిన స్థితి తొందరగా సాధనలో పొందేదానికి అవకాశం ఉంటుంది. అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. మూడో పాయింట్, ఇంకొక పాయింట్ కూడా మనం ఇందులో ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఎందుకని మనస్సును గురించి మూడో అనువాకంలో అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం. దాన్ని దొంగని, తస్కరుడని, బందిపోటని, రకరకాలుగా కాలాన్ని గురించి, మనసుని గురించి అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం. అర్జునుడంతటి సాధకుడు, కృష్ణుడికి 60 ఏళ్ల పాటు సఖ్యభక్తుడు, 60-80 ఏళ్ల పాటు సఖ్యభక్తుడు, అంతటి గొప్ప మహాభక్తులు కూడా ఏ క్షణానైనా భగవంతుడికి దూరం అయిపోయి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం వైపు కాకుండా పక్కన పడిపోయే అవకాశం ఉంటుంది అని అనేక సందర్భాల్లో మనకి ప్రూవ్ అవుతుంది. ఎంతో మహానుభావులు, ఎంతెంతటో గొప్ప గొప్ప వాళ్ళు, అంటే ఏమాత్రం అలసత్వం ఉన్నా కూడా సాధన నుంచి బయటపడేదానికి, పక్కన పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుక్షణం వదలకుండా పట్టుకోవటం అనే ఒక ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ అనే మాట కూడా ఇందులో మనకి ఈ వివేకానందుడి జీవితం మనకి ఇండికేట్ చేసే ఒక సంఘటన ఏమిటంటే, ఒక సందర్భంలో ప్రశ్న వేస్తారు ఆయన, ఇంతటి మహానుభావుడు సాక్షాత్ రామకృష్ణ పరమహంస ఈయన కోసం వెయిట్ చేశాడు, నేను జన్మ తీసుకుని ఈ మానవాళికి సంబంధించిన నా కార్యక్రమాన్ని నేను చేసేదానికి జన్మ తీసుకుంటున్నాను, నాకు సహాయంగా రమ్మని ఇద్దరూ పుట్టక ముందే మాట అనుకుని వచ్చిన జంట వీడు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. అంటే రామకృష్ణ పరమహంస తన జన్మ తీసుకోవడానికి ముందే ఇద్దరి మధ్యలో ఉన్న కాంటాక్ట్ మళ్ళీ ఈ జన్మలో కూడా గురు శిష్యుల రూపంలో వచ్చి జగత్తుకి కావాల్సినటువంటి ప్రక్రియ చూపించడం అనేది వాళ్ళ లక్ష్యం. ఇక్కడ ఒక మాట అంటారు సార్, వండర్ఫుల్. ఏంటంటే తప్పేం లేదు మోక్షం కోరుకోవడం, మన అందరికి తాపత్రయం, అందరికి కామన్ మ్యాన్ సరే, కామన్ మ్యాన్ అందరి గోల్ మోక్షం అనుకుందాం. లెట్ ఇట్ బి, అందరి మీద అందరి మన బాధ్యత తీసుకుని. ఆయన అడిగితే ఎంతగా సీరియస్ అవుతాడో తెలుసా రామకృష్ణ పరమహంస సార్. గురించి ఇది నీకు అడగాలంటే, నీకు అంటే ఒక రకంగా చివాట్లు పెట్టినట్టుగా చేసి నువ్వు అది చేయాల్సిన మహత్కార్యం ఎంతో ఉంటే నువ్వు ఇది అడుగుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఏమి గురు శిష్య రిలేషన్ సార్, వండర్ఫుల్. అది జన్మాంతరమైన రిలేషన్, ఇద్దరు కలిసి వచ్చారు. అది మనకి పైకి చూడటానికి గురువు శిష్యుడు, ఎవడి గురువు ఎవడు శిష్యుడో తెలియనంతటి అఖండమైనటువంటి రిలేషన్షిప్ వాళ్ళది. నేను జన్మ తీసుకోబోతున్నా, నువ్వు కూడా జన్మ తీసుకోమని ఆ ఇద్దరు ఆ లెవెల్లో వాళ్ళ రిలేషన్షిప్. సో అంటే ఆదర్శం ఎట్లా ఉంటుంది అనే దానికి, అంటే ఈ భారతదేశంలో నుండి ఈ గురు శిష్య పరంపర, భగవంతునే గురువుగా పెట్టుకోవడంలో నుండి ఎంత డెప్త్ ఉన్నది అనేది అసలు మామూలు వ్యక్తులకి ఆలోచనకు కూడా అందదండి ఇది. సో రామకృష్ణ ఈయన ఇంతటి మహానుభావుడైన వివేకానందుడు మళ్ళీ జన్మెత్తబోతున్నాడా, మళ్ళీ జన్మెత్తుతాడా అన్నదానికి చెప్పిన దృష్టాంతం ఏమిటంటే, ఈ గురువు గారు చెప్పిన మాట ఆయనకి చాలా బలంగా నాటుకుని, ఆయన పుట్టిన టైం ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, భారతీయ సంస్కృతి, భారతీయులు, భారతదేశం, ఈ సంస్కృతి మొత్తం కూడా దాస్య శృంఖలంలో మగ్గుతున్నప్పుడు చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని మానవులు గడుపుతున్నటువంటి స్థితిలో పుట్టాడు ఆయన. ఇట్లాంటి వాడిని ఉద్ధరణకి ఎన్నిసార్లైనా నేను జన్మెత్తుతాను అన్న భావంతో శరీరం మొదలుపెట్టడం మూలంగా మళ్ళీ ఆయన పుట్టడం జరిగింది అనే మాట. అందువలనే ఆయన జన్మ తీసుకున్నాడు తప్ప, లేకపోయేటట్టయితే ఆయనకి జన్మ ఎత్తాల్సిన అవసరం లేని మహానుభావుడు అనే మాట కూడా వివేకానందుడి జీవితంలో మనం చూడొచ్చు. అంతేకాదు, భగవాన్ సత్యసాయి బాబా తన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ వివేకానందుడు నరేంద్రుడు సంపాదిస్తాడు అనే మాట అనటం కూడా ఆయన చరిత్రలో మనం చూస్తాం. అది ఎప్పుడు ఏమిటి మనకి వివరం తెలియదు కాబట్టి నిర్ధారణగా ఫలానప్పుడు అని మనం చెప్పలేం. కానీ స్వామితో ఉన్నటువంటి సంబంధం వివేకానందుడు కూడా ఉండటానికి కూడా స్వామి ఈ అవతారంలో మనకి ఇండికేట్ చేయటం కూడా మనకి. కాబట్టి వీళ్ళంతా ఆదర్శ పురుషులు, వీళ్ళని ఆదర్శంగా పెట్టుకుని మన వంతు ప్రయత్నం మనం ఆనకుండా మనం చేస్తూ ఉండటమే మన కర్తవ్యం. సో ఇవాళ
ఆయనకు బర్త్డే కాబట్టి మనం అనుకోవాల్సింది చెప్పుకోవాల్సింది ఈ 3 పాయింట్లు ఆయన జీవితంలో తీసుకుని సాధనాపరంగా ఈ సోమతత్వంలోకి మళ్ళీ వద్దాం. సో ఈ సోమ అనే తత్వాన్ని కిందసారి చెప్పుకున్న దాన్ని మళ్ళీ కొన్ని దాన్ని అవగాహన పెంచుకునేదానికి మెట్టుగా దాన్ని రిపీట్ చేద్దామని అనుకున్నాము. సృష్టికి ఆది ఓంకారం ఉంటాం. ప్రతి వ్యక్తిలో ఆ ఆదితత్వమైన పరమేశ్వరుడే శ్వాస రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శ్వాస రూపంలో ఉన్నటువంటి శ్వాసనే హంసపరమైనటువంటి శ్వాస, సోహంపరమైనటువంటి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వ్యక్తమయ్యే శబ్దాన్ని సోహంగా అనుకున్నప్పుడు అందులో నుండి సకారాన్ని శక్తితత్వంగాను, హకారాన్ని శివతత్వంగాను అర్థం చేసుకునేటట్టయితే మనలో ఉన్నది పరమేశ్వరుడేనండి, సోమశక్తే మనలో ఉన్నది అనే మాట మనకు అర్థమవుతుంది. సో విశ్వానికి ఆధారమైనటువంటి ఒక కణాన్ని మనం తీసుకునేటట్టయితే కణంలో ఉన్నటువంటి ప్రోటాన్ శివతత్వం, దాని చుట్టూతో తిరిగే ఎలక్ట్రాన్ శక్తి తత్వం, అంటే శివశక్తుల యొక్క సమ్మేళన అనంతమైనటువంటి విశ్వం, దాన్నే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వాన్ని, నటరాజ తత్వాన్ని సమన్వయంగా చూసినప్పుడు ఎలక్ట్రాన్ ప్రోటాన్ చుట్టూతో ఎలక్ట్రాన్ చేసే విన్యాసాన్ని అఖండ విశ్వ విన్యాసము, నటరాజుడి యొక్క నాట్యము అని ఎక్స్ప్లెయిన్ చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. సో అంటే వాళ్ళ భావన, ఆరాధనా భావన. సో మానవ శరీరాన్ని కనుక మనం తీసుకునేటట్టయితే మన శరీరంలో ఊర్ధ్వ భాగం, అధోహ భాగంగా రెండుగా భావించేటట్టయితే ఊర్ధ్వ భాగం శివతత్వం, అధోహ భాగం శక్తితత్వం. ముందు వెనక అనుకునేటట్టయితే ముందు భాగం శివతత్వం, వెనక భాగం శక్తితత్వం. కుడి ఎడమ అనుకునేటట్టయితే కుడి భాగం శివతత్వం, ఎడమ భాగం శక్తితత్వం. కాబట్టి ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వరుడే. నేను ఎట్లా శివశక్తి స్వరూపానో మీరందరూ శివశక్తి స్వరూపమే అని స్వామి స్వయంగా అన్న మాట రికార్డెడ్గా ఉన్నది. కాబట్టి ఈ భావన సాధన చేసేటప్పుడు ఈ సోమ అనే మాటకి, మనలో ఉన్నటువంటి సోమతత్వానికి సమన్వయాన్ని మనం గుర్తుపెట్టుకుని సాధనలో మనం ఉపయోగించుకోవాలనేది ఇందులో సూచన. అంటే సోమ అనేది ఉపాసనాపరమైనటువంటి సూచనగా మనని మనం సోమతత్వంగా అనుసంధానం చేసుకోవటంలో ఆ తత్వం యొక్క అవగాహన, అనుభూతి కలిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్నే శబ్దపరంగా మనం భావించినప్పుడు అకార ఉకార మకారాలు ఓంకారం అనుకునేటట్టయితే ఉకార మకార అకారాలు ఉమా అనుకున్నాం. అంటే ఓంకారం అనేది శివతత్వం అయ్యేటట్టయితే దాని యొక్క వ్యతిరిక్తమైనటువంటి ఓంకారం ఉమా అనేది శక్తితత్వం. ఈ రెండు ఒకదానికోటి విడివడని, అందుకనే బొమ్మ బొరుసు అనటంలో అంతరార్థంగా వాటిని మనం తీసుకోవచ్చు. రూపంగా మనం దీన్ని దర్శించేటట్టయితే ఆది రూపం, లింగ రూపం, శివలింగ రూపం. దీన్నే పిండాండ, అండాండ, బ్రహ్మాండగా మనం భావిస్తాం. గర్భస్థ శిశువు యొక్క తొలి దశని పిండాండ అంటాం. పిండం అది కూడా అండ రూపంలోనే ఉంటుంది. అంటే ఒకటి ఇంకా రెండు కాలేదు, రెండైతే రెండు అవుతోంది. రెండు కాకుండా 2, 1 అయినటువంటి కోటిగుడ్డు ఆకృతిని పిండాండ. అట్లా పిండాండ. ఇది అండ అంటే ఏమిటి? విశ్వం మొత్తానికి కూడా ఇదే మాదిరిగా ఒక అండం నుంచి ఈ విశ్వం అంతా ఉద్భవించింది కాబట్టి అండ. ఈ మొత్తం వ్యాపించినటువంటి స్థితి, ఆ మొత్తం చూసినా కూడా అది కూడా బ్రహ్మ అనూహ్యమైనటువంటి ఆకృతి కలిగినటువంటి అండం బ్రహ్మాండం. అత్యంత సూక్ష్మ ఆకృతి కలిగినటువంటి అండం పిండాండం. సృష్టికి ఆధారమైనటువంటి అండం అండాండం. సో అండపిండ బ్రహ్మాండ అంటంలో అంతరార్థం అది. సో ఈ అండం ఏమిటి అంటే ఓంకారమే అండము. ఓంకారం అనే అండం నుంచి విశ్వం అనే సృష్టి ప్రభవించింది. అందువల్ల అండాండ పిండాండ, అండాండ, బ్రహ్మాండ మూడిటికి కూడా ఆధారమైనటువంటి శక్తి ఏది అంటే అదే సోమతత్వం అన్నాం. అంటే ఒకే ఒక సోమతత్వం. అంటే ఎప్పుడైతే 2 అవుతోందో 2 కావడానికి ముందే ఆ 1లో ఉన్నటువంటి శివశక్తి తత్వమే మొత్తం అంతా. కాబట్టి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా సోమ అనే తత్వంతో నిండి ఉన్నాయి అనే భావన మనకి చాలా బలంగా ఉండాలి. అప్పుడు అది
నాదపరమైనటువంటి భావపరమైనటువంటి ఉపాసనగా మారుతుంది. సో అంటే మన నిత్య జీవితంలో అనుక్షణం మనం చూసేది ఒకటి వాయువు, ఇంకోటి అగ్ని. ఈ వాయువు అగ్ని నా ద అంటే శబ్దాన్ని మనం పలుకుతున్నాం, నేను పలుకుతున్నాను, మీరు వింటున్నారు, లేదా మీరు పలుకుతున్నా నేను వింటున్నాను, దీన్ని నాదం అంటున్నాం. లేదు ఓంకారం చేస్తున్నాం, నాదం అంటున్నాం. శ్వాస పీలుస్తున్నాం, దాన్ని కూడా నాదం అంటున్నాం. ఈ నా ద అనే రెండు పదాల్లో నా అనేది వాయుతత్వం, ద అనేది అగ్నితత్వం. నాదం అనే దానిలోనే ఈ వాయు అగ్నితత్వాలు మేళవించి ఉన్నాయి. కాబట్టి ఈ వాయు అగ్ని తేజాల యొక్క ద్వంద్వమే విశ్వమై, విశ్వానికి ఆధారమై, ఈ రెండిటికి నాదానికి ఆదైనటువంటి ఆదినాదమే ఓంకారం అంటున్నాం. నాదం అంటేనే ఈ రెండు అంటున్నాం. కాబట్టి ఈ ఓంకారం అనే అండంలో నుంచి ఈ బ్రహ్మాండం మొత్తం పుట్టింది అనే భావన నాదపరంగా మనం అర్థం చేసుకోవచ్చు. దానికే ఓంకార ప్రభో వేదాహ. ఓంకార అంటే అన్ని 3 వేదాలు. ఓంకార ప్రభో దేవాహ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓంకార ప్రభో కాలాహ, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఓంకార ప్రభో లోకాహ, భూభువ స్వహ ఆది లోకాలు. అంటే ఈ మొత్తానికి అండ రూపంలో బ్రహ్మాండానికి ఆదైనటువంటి అండం ఓంకారమైన నాదము అన్నపరమైనటువంటి అదే సోమతత్వము. ఒకటిగా ఉన్నప్పుడు ఏం లేదు, ఒకటి తప్ప రెండోది లేనప్పుడు మనం తెలుసుకునేదానికి మనమే లేము, ఆలోచనే లేదు. 1, 2 కాగానే ఈ తత్వం వచ్చింది. కాబట్టి 1, 2 అయినటువంటి ఆది తత్వం ఓంకారం ఈ బ్రహ్మాండం మొత్తానికి ఆధారభూతమైనటువంటి అండము. అదే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు పిండాండము. సో అండపిండ బ్రహ్మాండ నాయక అనే మనం పాట పాడతాం. ఆ పాట పాడటంలో ఉన్న భావం ఏమిటంటే ఉన్నది మొత్తం ఒకే ఒక సోమతత్వం, శివశక్తి తత్వం, అదే పరమేశ్వర లేదు సాయేశ్వర తత్వం అన్న భావన అనుక్షణం ఉండేటట్టయితే అదే విష్ణు రూపమైన దర్శనం. సో దీనికోసం మనకి సృష్టిలో అనుక్షణం కనపడేవేమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ రకరకాలుగా అనేక రకాల జ్యోతిర్మయమైనటువంటి శక్తుల మధ్యలో మనం ఉన్నాం. ఈ జ్యోతుల్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ జ్యోతి రూపంలో ముందు జ్యోతి తత్వాన్ని అర్థం చేసుకుంటే చిట్ట చివరికి అండపిండ బ్రహ్మాండకి ఆది అయినటువంటి ఓంకార తత్వం, దానికి ఆదైనటువంటి నిశ్శబ్ద పరబ్రహ్మతత్వం దాకా మానవుడు పోవచ్చు అనే సూచన. దాన్ని మనం అర్థం చేసుకునేదానికి అనేక రకాల జ్యోతుల మధ్యలో మనం ఉన్నాము. నిద్ర లేస్తూనే సూర్యుడు లేకపోతే మనకేమీ లేదు. సో జ్యోతిర్మయమైనటువంటి సూర్యతత్వం నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది అనేది రాబోయే నామంలో మనం చెప్పుకుందాం. సో దీన్ని స్థూలంగా వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేటైతే ఈ సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహ వీటన్నింటి ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే సప్త ఋషుల్ని దిశా నిర్దేశక జ్యోతులు. రుద్రమంత్రాలే చూడండి. మొట్టమొదటి మంత్రం కశ్యప మహర్షి, సప్త ఋషుల్లో మొదటివాడు. అత్రి మహర్షి రెండోవాడు. గౌతమ మహర్షి మూడోవాడో నాలుగోవాడు. సో అంటే సప్త ఋషులు అనేది దిశా నిర్దేశక జ్యోతులు. వాళ్ళ నోటం పెడితే ఏ మాట వచ్చిందో, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి అనంతమైన విశ్వమంతా నడుస్తుంది. అంటే సూర్యుడికే వాళ్ళు దిశానిర్దేశకులు. ఏ టైంలో ఎవరు పుట్టాలి, ఎప్పుడు మహానుభావులు పుట్టాలి, ఎప్పుడు పనికిరాని దుర్మార్గులు పుట్టాలి, ఇవన్నీ నిర్ణయించే శక్తులు, ఆ దిశని నిర్దేశించే శక్తులు ఈ సప్త ఋషులు. సప్త ఋషుల యొక్క అనుగ్రహం లేకుండా ఏమీ జరగదు. కానీ వాళ్ళు పైకి చుట్టానికి ఏమి మామూలుగా నక్షత్రాలు ఎక్కడో చాలా దూరంగా ఉన్నట్టుగా ఉంటారు. సూర్యుడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే సప్త ఋషుల్ని దిశా నిర్దేశక జ్యోతులు. కాబట్టి వాళ్ళ వాక్యాలైనటువంటి మహత్తర మంత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం విశ్లేషించి అర్థం చేసుకుంటున్నాం. అది రుద్రము అనే భావన మనకు ఉండేటట్టయితే ఆ మాటలకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ఆచరణలో పెట్టేదానికి మనం ప్రయత్నం చేయాలి, చేస్తే భగవంతుడికి అనుగ్రహం ఎట్లా దొరుకుతుంది అనే లింకు, సమన్వయం మనకు అర్థమవుతుంది. సో దిశానిర్దేశక జ్యోతులు. దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ లౌకికమైన జీవితంలో మనం చూసుకునేటట్టయితే భగవాన్ సత్యసాయి పరమైన మాటలుగా మనం అర్థం చేసుకునేటట్టయితే సాక్షాత్తు పరమేశ్వరుడు అవతరించడానికి ముందు
ఎంతో మంది సైంటిస్టులు ఐన్స్టీన్, నీల్స్ బోర్, ఆమ్స్ట్రాంగ్, న్యూటన్ వీళ్ళంతా పుట్టారు. అనేక దేశాల్లో పుట్టారు. వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు అని అనుకుంటాం. అది ఒక పొరపాటైన భావన. సప్త ఋషుల యొక్క అంశలే ఈ జ్ఞానాన్ని లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి సాధారణ అంటే అఖండమైన జ్ఞానం, ద్వాపరయుగం దాకా ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే లుప్తమైందో, ఆ కనెక్షన్ మనకి ఎప్పుడైతే పోయిందో, మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేదానికి పాశవిక జీవితంలో ఉన్నటువంటి ఈ జీవుల మధ్యలోకి దాన్ని అర్థం చేసుకునే విధానమైనటువంటి సప్త ఋషుల యొక్క తత్వాలు సైంటిస్ట్ రూపంలో రావటమే నెయిల్స్ బోర్ అండ్ దెన్ దిస్ స్ట్రూడింజర్ ఆర్ ఐన్స్టీన్ వీళ్ళంతా. అంటే సప్త ఋషులు కేవలం గడ్డాలు మీసాలు పెంచుకుని మన పద్ధతిలో మనకి సినిమాలో చూపించే విధానంగా ఉంటారు అనే భావన కొంచెం మనం అందులోంచి దాటి బయటికి రాగలిగేటట్టయితే, జ్ఞానం అంటే ఋషి, ఆ ఋషుల్లో ఆది ఋషులు సప్త ఋషులు. వాళ్ళు చెప్పిన వేద భావన, వేదంలో చెప్పిన మంత్రాలే ఈ రుద్ర మంత్రాలు. దీన్ని మనం ఆ అనుసంధానాన్ని అట్లా మనం ఆ మాదిరిగా వాళ్ళు దిశా నిర్దేశక జ్యోతులు, సూర్యుడికే దిశని నిర్దేశించే వాళ్ళు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి సూర్యుడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం మనం? సూర్యుడిని దిశా జ్యోతి అంటాం, అంటే మనకి రోజుని వెలిగించేవాడు. చంద్రుడిని నిశా జ్యోతి అంటాం. నక్షత్రాన్ని మనకి అనేక రకాలైనటువంటి నక్షత్రాలని దిశా జ్యోతులు అంటాం. చంద్రుడిని మనోజ్యోతి అంటాం. ఛాయాజ్యోతి అంటాం. ఈ రకరకాల గ్రహాలు, నవగ్రహాలు, కర్మలు అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ నవగ్రహాలంతా కూడా మనకి దిశని ఎట్లా సాధనలో చేయటం మూలంగా మనం ఏ స్థితిలో మనం పొందుతాం అనే లక్ష్యాన్ని మనకు అనుక్షణం చూపించేవాడు. ఈ నవగ్రహాల యొక్క బ్యాక్గ్రౌండ్, పుట్టుపూర్వోత్తరాలు ఆ లోతుకు కనుక మనం పోయి చూసేటట్టయితే, ఒక ఆయన కోసలాధిపతి, ఇంకో ఆయన మగధ దేశాధిపతి, ఇంకొక ఆయన బ్రాహ్మడు, ఒక ఆయన క్షత్రియుడు, ఒక ఆయన ఈ మాదిరి కూడా వాళ్ళ వెనకాల ఉంటాయి. అంటే ఏమన్నమాట, అఖండమైనటువంటి సాధన వల్ల వాళ్ళు వాళ్ళ స్థితిలో ఒక ఏ అర్హత సంపాదించారో వాళ్ళు పొందిన అర్హతకి తగ్గట్టుగా పరమేశ్వరుడు వాళ్ళకి గ్రహాల రూపంలో జ్యోతిర్మయమైనటువంటి స్థితిని వాళ్ళకి ప్రసాదించాడు అని మనకు అర్థమవుతుంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకునే కథ, భారత భాగవతాలు వచ్చే కథ, ఆ ఉత్తానపాదుడు, ఆయన కొడుకు ధ్రువుడు, చిన్న పిల్లవాడు, తల్లి గైడెన్స్ తీసుకుని తపస్సు చేయటం, నారదుడు రావటం, ఆ నమో నారాయణ ఆయన చెట్టు చివరికి మోక్ష జ్యోతి అనబడే ధ్రువ నక్షత్రంగా ఉండటం ఈ కథగా కూడా మనం, అంటే వీళ్ళంతా నక్షత్రాల రూపంలో మనకు కనపడుతున్న ఈ జ్యోతిర్మయ శక్తులన్నీ కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసం మనకి ఏ క్షణాన ఎట్లా గైడెన్స్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి అనే భావన మనకి కలిగి ఆ భావంతో మనం చేయటం. ఇప్పుడు ఇందాక మనకున్న నరేంద్రుడు, రామకృష్ణ పరమహంస, వాళ్ళు ఇద్దరూ పుట్టక ముందే నక్షత్ర రూపంలో జ్యోతిర్మయ రూపంలో ఉన్న వాళ్ళల్లో వాళ్ళు సంభాషించుకుని ఒకడు గురువుగా ఒకడు శిష్యుడుగా రావటం అనే మాట అన్నాను. అంటే జ్యోతిర్మయ శక్తులే సందర్భాన్ని బట్టి ఒక ఆకారాన్ని ధరించి మనకి రావటంగా అనే మాట మనకు కనపడుతున్నప్పుడు, మానవుడి యొక్క సహజ జ్యోతిర్మయత్వం అనేది మన మనసులో మెదలాలి. మనమంతా జ్యోతిర్మయ స్వరూపులమే అన్న భావన ఎంత గాఢంగా, ఎంత ఉదాత్తంగా మనం పెంచుకునేటట్టయితే అంత సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి స్వరూపంగా మానవుడు మారచ్చు అన్న సంకేతాన్ని అనుక్షణం అందించేదానికి ఈ జ్యోతిర్మయ శక్తులన్నీ మన చుట్టూతో ఉన్నాయి. వాటిలో భూమి కూడా ఒక జ్యోతిర్మయ శక్తి. సో ఈ 4 స్థాయిలు మనకి ముందు అర్థమైనాక 5వ స్థాయికి వచ్చేటప్పటికి మానవుడు. ఈ మానవుడిగా పుట్టేదానికి పురుష అన్నప్పుడు పురుషన్ జగత్. పురుష అంటే ఆకారధారి, ప్రతిదీ కూడా పురుషుడు అని చెప్పచ్చు. ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవుని క్రౌన్ అంటున్నాం. మకుటాయమానమైనటువంటి పురుషుడు సృష్టికి పరాకాష్ట. ఎందువల్ల? పంచమి పంచభూతేసి ఆ తత్వంలో శారీరకమైనటువంటి నిర్మాణ పరంగా పరాకాష్ఠకి చేరినటువంటి జీవి మానవుడు. మానవుడికి తప్ప ఏ జీవికి కూడా
ఇంత స్పష్టంగా 5 వేళ్లతో చేతులు నిర్దిష్టంగా ఏర్పడి ఉండవు. కావాలంటే మనం చూడొచ్చు. 84 లక్షల రకాల జీవరాశుల్లో దేనికి కూడా అంత నిర్దిష్టమైనటువంటి 5 వేళ్లతో ఉన్నటువంటి పంజా చేతులు ఉండటం అనేది ఉండదు. అది మొదటి మెట్టు. మన మానవ పురోగతికి, శారీరక పరమైన పూర్ణత్వానికి అది మొదటి గుర్తు. రెండో గుర్తు ఏమిటంటే శబ్దాన్ని ఉచ్చరించగలగటం అనేది పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థాయిల్లో వైఖరి వాక్కు కేవలం మానవుడికి మాత్రమే సొంతం. మిగతా సమస్తమైన జీవరాశి కూడా ఆ పరాపశ్యంతి మధ్యమ స్థాయిల్లో సంభాషణే తప్ప వైఖరి వాక్కులో సంభాషణ అనేది ఉండదు. దీనికి కారణం ఏమిటంటే పరిపూర్ణంగా పరిణితి చెందినటువంటి మనస్సు మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. మనస్సు యొక్క లక్షణం ఏమిటి? సంకల్ప వికల్పాత్మానం మనః. సంకల్ప శక్తి అనేది భవుడి యొక్క భావనా శక్తి. భవుడు అంటే పరమేశ్వరుడు, భావన అంటే ఆలోచన. భావనే భవేత్ సర్వం. భవుడి యొక్క భావన మూలంగా ఈ సృష్టి అంతా ఏర్పడ్డది. అంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు ఏ భావనతో ఈ సృష్టి చేశాడో అట్లాంటి భావనా శక్తి యొక్క సంపూర్ణత మానవుడికి మాత్రమే ఇవ్వబడ్డది అనే మాట మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి భావనా శక్తి కేవలం మానవుడికే ఉందా? దేవతలకి లేదా? దేవతలకి ఇంకా చాలా బలమైనటువంటి భావనా శక్తి, అంటే వాళ్ళ భావనని మెటీరియలైజ్ చేసే శక్తి కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు వరప్రదానం చేసే శక్తి వాళ్ళకు ఉన్నది. మనం చెప్పినప్పుడు వరప్రదానం లాగా వెంటనే ఫలించటం లేదు. అయితే ఏ సూర్యుడో, ఏ చంద్రుడో, లేకపోతే ఏ గ్రహమో, లేకపోతే ఏ దేవతో చెప్పేటైతే ఫలిస్తోంది. కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క శక్తి మూలంగా ఆ భావన ఫలిస్తోంది. అయితే వాళ్ళు మనకన్నా గొప్పవాళ్లే కదా? డెఫినెట్ గా గొప్పవాళ్లే. గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళంతా మోక్షం పొందుతారా? వాళ్ళు అంతకన్నా మోక్షం పొందలేరు. వాళ్ళు పొందిన మోక్ష స్థితి కన్నా పొందలేరు. ఎందువల్లంటే కర్మాధికారం వాళ్ళకి లేకుండా చేశాడు భగవంతుడు. సృష్టిలో ఈ పరిణితి, శారీరకమైన పరిణితి, దట్ ఈస్ నెంబర్ 1. మానసికమైన పరిణితి, దట్ ఈస్ నెంబర్ 2. వైఖరి రూపమైన వాక్కుని వ్యక్తం చేయగలిగిన శక్తి, దట్ ఈస్ నెంబర్ 3. అంతేకాకుండా ఈ వాక్కుని లిపి రూపంలోనూ భావ రూపంలోనూ అర్థం చేసుకోగలిగిన శక్తి, వీటితో పాటు కర్మ చేయగలిగినటువంటి అధికారము. ఉపవీతినే అనే నామాన్ని 2వ అనువాకంలో మంత్రంలో మనం చెప్పుకున్నాం. ఉపవీతినే అంటే ఏమిటి? యజ్ఞోపవీత ధారణ అని అనుకున్నాం. అప్పుడు యజ్ఞోపవీత ధారణ యొక్క అర్థం ఏమిటి? ఉపవీతం అంటే ఏమిటి? పై వేసుకున్నటువంటి గుడ్డని ఉపవీతం ఉంటాం. పైన ఖండవా వేసుకున్నాం, ఆ ఖండవా ఉపవీతం ఉంటాం. అట్లా యజ్ఞానికి ఒక జన్యం వేసుకున్నాం, దాన్ని ఉపవీతం ఉంటున్నాం. ఉపవీతిని అంటే ఏమిటి? కర్మ చేసేదానికి యజ్ఞపరమైనటువంటి అధికారాన్ని అందించటమే యజ్ఞోపవీతం. యజ్ఞకర్మ చేసేదానికి నీకు ఈ అధికారం ఇవాళ అందించబడుతోంది. ఇవాళ నుంచి నువ్వు యజ్ఞోపవీతుడివి కాబట్టి కర్మాధికారం నువ్వు పొందావు, కాబట్టి మంత్రాధికారం పొందావు అని ఆ మంత్రాధికారంతో వాడు జపం చేసి పొందవలసిన ఫలితం పొందటం, భావన చేసి పొందవలసిన ఫలితం పొందటం అనే ప్రక్రియ ఒక సాధనాపరమైన ప్రక్రియ. కానీ అది ఒక సామాజికమైనటువంటి తంతు కాదు. యజ్ఞోపవీతం ఇవాళ ఏమైందంటే ఆల్మోస్ట్ పెళ్లికి ముందు వేసుకునే ఒక సామాజికమైన తంతుగా మారింది. వీడు బ్రాహ్మడు లేకపోతే క్షత్రియుడు, అది సామాజికమైనటువంటి తంతు కాదు. యజ్ఞపరమైనటువంటి కర్మకి గురుపరంగా వచ్చే అధికారపరమైన ఉపవీతము. కాబట్టి ఆ భావనగా దాన్ని ఆలోచించేటట్టయితే కర్మాధికారాన్ని పొందిన మానవుడు మాత్రమే, ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి జంతువు అయినటువంటి కర్మాధికారం కలిగిన మానవుడు మాత్రమే తన సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనసుని స్థిరం చేసుకోవటం మూలంగా భగవంతుణ్ణి దానిలో ప్రతిఫలింప చేసుకోగలుగుతాడు. అదే మోక్ష స్థితి, అదే జ్యోతిర్మయత్వం అనే భావన. దీనికి స్వామి చెప్పిన మాటని సమన్వయం చేసుకునేటట్టయితే నిశ్చలంగా ఉన్న నీళ్లలో, శుద్ధంగా ఉన్న నీళ్లలో మన ముఖం ప్రతిఫలిస్తుంది. 2 లక్షణాలు అందులో ముఖ్యంగా చెప్పాం. ఒకటి, నీళ్లు నిశ్చలంగా ఉండాలి.
రెండు శుద్ధంగా ఉండాలి. నిశ్చలంగా గడ్డగట్టిపోయింది, అందులో ప్రతిఫలించకపోవచ్చు. మలినంగా నీళ్లు ఉన్నాయి, స్థిరంగానే ఉన్నాయి, బురదగా ఉన్నాయి, చాలా గట్టిగా స్థిరంగా ఉన్నది. చాలా మలినంగా ఉన్నది కూడా ప్రతిఫలింపవచ్చు. అంటే స్వచ్ఛత ఉండాలి, అట్ ద సేమ్ టైం స్థిరత్వం ఉండాలి. దాన్నే శుద్ధి అండ్ సిద్ధి అన్నారు. ఈ శుద్ధి సిద్ధి ఈ రెండిటి వల్ల జ్యోతిర్మయత్వాన్ని మానవుడు సాధించవచ్చు. అది కర్మపరమైనటువంటి అధికారము. కర్మపరమైన అధికారం ఎంతవరకు సాధించవచ్చు? ఒక జ్యోతిగా, ఒక గ్రహంలాగా మారచ్చు, లేదు ఒక నక్షత్రంలాగా మారచ్చు, లేదు సప్తఋషుల స్థాయికి పోవచ్చు, లేదు వాళ్ళని కూడా దాటి అవతారమూర్తి స్థాయికి పోవచ్చు, లేదు వాళ్ళని కూడా దాటి సాక్షాత్తు పరమేశ్వరుడు పరబ్రహ్మలో భాగం కావచ్చు. అంతవరకు మానవుడికి అధికారం ఉన్నది. ఎంతవరకు నువ్వు పోతావు? నీ ప్రయత్నే ఫలి, ప్రయత్నంతో ఏదన్నా ఫలిస్తుంది అన్న సూచనని ఈ 5వ స్థాయిలో నుండి 5వ స్థాయిలో నుండి మానవుడి పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికోసమే ఈ మహాన్యాసంలో పంచముఖ పరమేశ్వర తత్వంగా, అంటే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఊర్ధ్వం, వీటితో పాటు అధోభాగం, ఈ 6 తత్వాన్ని కలిపి సాధన చేసే విధానంగా దాన్ని ఓం నా మా సి వా య ఆ మాదిరిగా సాధనాపరంగా, అంటే శబ్దానికి, భావానికి, ఎట్ ద సేమ్ టైం మనోస్థిరత్వానికి ఉన్నటువంటి సంబంధాన్ని సమన్వయం చేసుకుంటూ వాటి గనక మనం సాధన చేసేటట్టయితే పొందవలసిన స్థాయి పొందొచ్చు అన్న సంకేతాన్ని ఈ అనువాకంలో చెప్పబోతున్నారన్న సంకేతమే ఈ సోమ అనే ఉమ అనే తత్వానికి సంకేతంగా మనం భావించవచ్చు. ఈ మొత్తానికి ఈ విశ్వం అంతా జ్యోతిర్మయ తత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకునే దానికే స్వామి మనకి జ్యోతి సాధన అనేది ఒకటి పెట్టారు. ఎంతమంది చేస్తున్నారు, చేయటం లేదు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. అది ఈ జ్యోతి సాధనలో ఏమిటి? నా ముందు ఉన్నటువంటి జ్యోతి ఉన్నది, దాన్నే నేను చూస్తూ తదేకంగా చూడటం మూలంగా ఆ జ్యోతి నాలో ప్రతిఫలించడం మొదలు పెడుతుంది. అంటే ఏమిటి? దీని ఆ భావనాపరంగా నా ముందు జ్యోతి, కాసేపు దాని వంక చూసి నేను కళ్ళు మూసుకుంటే నాలో జ్యోతి కనపడటం మొదలుపెట్టింది. అది 2వ స్థాయి. ఇంకా దీర్ఘంగా చూడటం మూలంగా ఆ జ్యోతిలోనే నేను ఉన్నాను, నాలో జ్యోతి ఉన్నది అనే స్థితి. ఆ నెక్స్ట్కి వచ్చేటప్పటికి విశ్వం అంతా జ్యోతి, కాబట్టి విశ్వమే జ్యోతి, నేనే జ్యోతి అన్నటువంటి స్థితి దాకా మెట్టుగా 5-6 మెట్లలో విశ్వం అంతా జ్యోతిర్మయ స్థాయిని అనుభవించటమే జ్యోతిర్ధ్యానం యొక్క ప్రధానమైన లక్ష్యంగా స్వామి మనకి ఇండికేట్ చేసింది. సో దీన్ని నిత్య జీవితంలో మనం ఏం చేస్తాం? దీపారాధన అనే ఒక కార్యక్రమంగా చేస్తాం. అంటే సాంస్కృతికంగా, సాంప్రదాయబద్ధంలో, సాంప్రదాయం అంటే కూడా వెనక నేను చెప్పున్నాను, దాయము, ప్రదాయము, సాంప్రదాయము. సాంప్రదాయపరంగా ఏ మంచి కార్యాన్ని మనం చేయదలుచుకున్నా, ఇప్పటికి కూడా లౌకికంగా మంచి కార్యం చేయదలుచుకున్నా దీపాన్ని వెలిగిస్తున్నారు. అందులో పెద్దవాడిని ఉండే పిలిచి దీపం వెలిగిస్తారు. ఇక్కడ పెద్దవాడు అంటే ఇవాళ మనకి మినిస్టరో, లేకపోతే బాగా డబ్బు ఉన్నవాడో, లేకపోతే అధికారో అది అయిపోయింది. సో పాత రోజుల్లో ఇదే తత్వం మనకి ఎట్లా ఉండేది? జ్ఞాని అనే భావనగా ఉండేది. సో జ్ఞానినే వీరత్వం అనే మాట కూడా మనం అర్థం చేసుకుంటాం. అంటే కాలాన్ని బట్టి కొన్ని పద్ధతులు ఇవి మారినా కూడా జ్ఞానానికి పెద్దపీట వేయటం అనేది భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం. ఆ యాంగిల్లో మనం దీన్ని ఆలోచించేటట్టయితే ఈ జ్ఞానానికి జ్యోతికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మనం అర్థం చేసుకునేదానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ పరంగా ఈ దీపారాధన అనే భావాన్ని కూడా, అంటే దీపాన్ని ఆరాధించడం అనే భావాన్ని కూడా 5 మెట్లలో ఇండికేట్ చేశాను. దాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, ఇట్ బికమ్స్ మోర్ క్లియర్. ఎందుకంటే మెకానికల్ గా దీపారాధన చేయటం కాదు. సో మెకానికల్ గా దీపారాధన చేయటం కాదు, ఈ దీపారాధన భావాన్ని అనుసంధానం చేసుకుంటూ చేయటం మూలంగా ఉత్తమమైన ఫలితాలు పొందొచ్చు అనేది అందులో భావన. మొట్టమొదటి స్థాయిలో దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాత్పర, దీపేన సాధ్యతే సర్వం, ప్రాతర్దీపం నమోస్తుతే.
సాయంత్రం పూట పెడితే సంధ్యాదీపం నమోస్తుతే. అంటే ముందు మనకి నమ్మకం ఉండాలి. ఆ దీపం అనేది ఒక భగవంతుడు, జ్యోతిర్మయ తత్వం అనే నమ్మకం మనకు ఉండాలి. దేన్నైనా నేను దీంతో సాధించవచ్చు అనే భావనతో మనం దీపారాధన చేస్తున్నామా, లేదు మెకానికల్గా అనేక పనులలో ఇది కూడా ఒక పని అని చేస్తున్నామా, దీన్ని కొంచెం విశ్లేషణ చేసి మనం చూసేటట్టయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిలోనూ కూడా ఈ జ్యోతిర్మయ తత్వం మనకు కనపడుతోంది. పచ్చిగా ఉన్నటువంటి కట్టెల్లో కనపడకపోయినా ఎండిపోయిన కట్టెల్లో ఒకదానికొకటి రాచుకుని మండటం మూలంగా మంటగా జ్యోతిర్మయ రూపంలో మనకు కనపడుతోంది. సృష్టిని మనం ఆలోచించేటట్టయితే ఉద్భిజ, అండజ, స్వేదజ, అండజ, యోనిజ అని 4 స్థాయిలుగా చెప్తాం, మనోజ కాకుండా. ఉద్భిజ అంటే ఏమిటి? భూమిలోంచి పుట్టిన చెట్టు. అంటే ప్రాథమిక దశలో పుట్టినటువంటి సృష్టిలో కూడా ఈ జ్యోతిర్మయ శక్తి అంతర్గతంగా ఇమిడి ఉన్నది, దాన్ని ప్రయత్నపూర్వకంగా బయటికి తీయచ్చు అనే సంకేతంతోనే ఈ సృష్టి ఏర్పడటం అనేది మనం చూడొచ్చు. ఈ భావన మనకి దీపారాధన చేసేటప్పుడు ఉన్నదే. సృష్టి మొత్తానికి మొకటాయమానం మానవుడు. సాధారణమైనటువంటి చెట్టులోనో లేకపోతే ఒత్తిలోనో లేకపోతే నూనెలోనో దీపం వెలిగే దీపం యొక్క శక్తి ఉండేటట్టయితే నాలో ఎంత శక్తి ఉండాలి అనే భావంతో మనం ఈ దీపారాధన చేయాలి అనేది భావన అందులో. ఈ పరంగా ఒకసారి షిరిడి సాయి లీల కనుక ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఆయన రోజు దీపం వెలిగించటం, ఆ షావుకాలు నూనె ఇవ్వటం, ఆయన వాళ్ళు నూనె ఇవ్వటం మానేస్తే ఈయన నీళ్లు పోసి దీపం వెలిగించటం, అది కూడా మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. నీళ్లలో దీపం వెలిగించడం అంటే ఏమిటి అర్థం? కొంచెం దానిలో ఉన్న సైంటిఫిక్ భావన ఒక్కసారి ఆలోచించండి. నీళ్ళని ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడదీసినప్పుడు మాత్రమే అందులో జ్యోతి బయటకు వస్తుంది. నీళ్ళని ఆక్సిజన్ గా, హైడ్రోజన్ గా విడదీసి అందులోంచి శక్తి ఉత్పన్నం చేసేదానికి టెక్నాలజీ, సంపూర్ణమైన టెక్నాలజీ ఇంకా పూర్తిగా మనకు అందుబాటులో ఈ మధ్యలోనే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటిది కేవలం సంకల్ప మాత్రం చేత ఎంత శక్తితో దీపం జస్ట్ వెలగాలో అంత దాంతో దాన్ని వెలిగించి వదిలిపెట్టడం అనేది షిరిడి సాయి చేసినటువంటి లీల యొక్క సైంటిఫిక్ థాట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి సూర్యుడు పరంగా దీన్ని ఆలోచించండి. ప్రతి సెకనికి కూడా సూర్యుడిలో 3 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉత్పన్నం అవుతుంది. హైడ్రోజన్ ఉత్పన్నం అయినప్పుడు దాని యొక్క లక్షణం ఒకసారి కనుక చూసేటట్టయితే దానిలోంచి మిగతా అన్ని రకాల మూలకాలు సంయోగం చేత కలిగితే అది వేరు విషయం. 1,30,00,000 తో సూర్యుడు ఎట్లా వెలుగుతున్నాడు? ఫిషన్ అండ్ ఫ్యూషన్ అనే 2 టెక్నికలతో, అంటే అఖండమైన పదార్థం విడిపోతూ చాలా శక్తిని విడదీయటం. అంటే న్యూక్లియర్ బాంబు, సపోజ్ యురేనియం తో బాంబు చేసేటట్టయితే ఆ యురేనియం విడిపోయేటప్పుడు బేరియం గాను క్రిప్టాన్ గా 2గా విడిపోతుంది. విడిపోయి చాలా శక్తిని విడుదల చేస్తుంది. దీనికన్నా కూడా అఖండమైన శక్తిని ఫ్యూజన్ ద్వారా పొందటం జరుగుతుంది. ఒక హైడ్రోజన్ యాటమ్ 2 హైడ్రోజన్ యాటమ్తో ఫ్యూజ్ అయినప్పుడు కలిగే శక్తి అఖండమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. అట్లా 1,30,00,000°C వెలుగుతున్నాడు అని అనుకోవచ్చు. కాబట్టి ఒక చిన్న యాటమ్ అంత శక్తిని కనుక ప్రొడ్యూస్ చేసేటట్టయితే 33 కోట్ల కణాలు మానవుల్లో ఉన్నాయి. కాబట్టి ఎంత శక్తివంతుడు, ఎట్లాంటి జ్యోతిర్మయ స్వరూపం అనే భావన ఈ దీపం వెలిగించే బ్యాక్గ్రౌండ్ గా మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఉండాలి అన్న భావన ఇందులో మనం చూడొచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాత్పర, దీపేన నివృతే పాపం ప్రాతర్దీపం నమోస్తే లేదా సంధ్యాదీపం నమోస్తే. అంటే మొట్టమొదటి దీపం యొక్క లక్షణం మాత్రమే బ్రహ్మస్వరూపంగా ఆలోచించాం. 2వ స్థాయికి వచ్చేటప్పటికి ఆ దీపంతో నేనేం చేయాలి? నేను ఇప్పటిదాకా చేసిన అనేక రకాల కర్మలు, పాపాలు, వీటిని ముందు భస్మం చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం నేను దీన్ని ఉపయోగిస్తున్నానా? ఆ జ్యోతిర్మయ తత్వాన్ని చేసిన కర్మక్షయం కోసం వాడటం, అంటే దానికి డైరెక్షనల్ ఫోర్స్ ఇవ్వటం అనే పరమైనటువంటి, అంటే పాపనాశనంతో కానీ జ్ఞానం అనుగ్రహం కలగదు. కాబట్టి
అడ్డంకులు పోతే తప్ప మనం దృష్టి సాధించలేం. కాబట్టి ఈ పాపాలు అనే మేఘాన్ని కనుక మనం తొలగించగలిగేటట్టయితే మనలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వం చాలా స్పష్టంగా వ్యక్తం అవుతుంది. కాబట్టి పాపనాశనం కోసం ఈ జ్యోతిర్ధ్యానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా ఉండేటట్టయితే ఎస్, పాపనాశనం జరిగినాక ఆ క్లారిటీ రావటం, భగవంతుడికి అనుభూతి కలగటం అనేది సాధ్యము అన్న భావన రెండో దానిలో. అంటే ఇది మనం భావించేటప్పుడు అనేక రకాల సాధకులు మనం ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాం, లేకపోతే ఒక డైరెక్ట్గా సూర్యుడిని చూస్తూనో అర్ఘ్యం వేయటమో, లేకపోతే గ్రహమో నక్షత్రమో దేవుడు లేదు స్వామి ఏదో ఒక రూపానో లేకపోతే ఒక నామానో పెట్టుకుంటాం. ఆ నామాలకి అక్షర శక్తి ఉన్నది, ఆ రూపానికి విగ్రహ శక్తి ఉంది. విగ్రహం అంటే ఏమిటి? శక్తిని విశిష్టంగా గ్రహించి అందించగలిగిన రూపాన్ని విగ్రహం అంటారు. అంటే దాని యొక్క విశ్లేషణ మనం చూసేటట్టయితే ఓం గణపతయే నమః, గణపతయే నమః అన్న దానిలో ఆ అక్షరాల్లో ఉన్నటువంటి శక్తి సమీకృతంగా ఉన్నటువంటి రూపం గణపతి యొక్క రూపం. కాబట్టి ఈ అక్షర శక్తిని ఈ పర్టికులర్ విగ్రహం, ఈ ఆకారంలో ఉన్న విగ్రహం పూర్తిగా గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకోగలుగుతుంది. కాబట్టి ఆ గణపతి నామానికి లేదా మంత్రానికి ఆ గణపతి విగ్రహానికి ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకుని ఏర్పరిచింది విగ్రహం. మనం విగ్రహాన్ని ఆరాధించేటప్పుడు ఆ మాదిరి భావన ఉన్నదా? లేదు అది బంగారు విగ్రహం, ఇది రాతి విగ్రహం, లేదు ఇది మెటల్ విగ్రహం, ఇది ఏ రకమైన విగ్రహం, లేదు జస్ట్ ఇది లింగ రూపం, ఇట్లాంటి భావన ఉన్నదా? విగ్రహం ఉన్నప్పుడు విశిష్టంగా శక్తిని గ్రహించి అందించగలిగిన తత్వంగా భావించగలిగేటట్టయితే ఎస్, ఆ శక్తి అనుసంధానం మనకు అవుతుంది. ఆ ప్రయత్నం చేసి సాధన చేయండి అన్న సంకేతం రెండో దానిలో మనకి, రెండో దీపభావంలో మనం చూస్తాం. మూడుకు వచ్చేటప్పటికి అది ఇంకొంచెం విస్తృతంగా స్వామి చెప్పిన విశ్వం అంతా జ్యోతిర్మయత్వం అనే దానికి ఆధారంగా ఈ జ్యోతితత్వాన్ని కీటాం పతంగాం మసగాచ్ఛ వృక్షాం జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీప్తం నచ జన్మ భాజే ఉచ్ఛ్వాస భవంతి ఏ నిత్యం విప్రాహ. చిన్న కీటకం గాని, ఎగురుతున్న పక్షి గాని, లేదు చెట్టు గాని, జలం గాని, స్థలం కాని ఉన్నదంతా అన్ని రకాల జీవుల్లో కూడా జ్యోతిర్మయ తత్వమే వెలుగుతోంది అనే భావన మనకి బలం కలిగినప్పుడు మాత్రమే దివ్యాత్మ స్వరూపులారా భావం లేదా విశ్వం విష్ణువు అనే భావం మనకి క్రమంగా బలపడుతుంది. ఆకారాల్లో వేరుంటుంది, కానీ ఆకారం వెనకాల నుండి అగ్నితత్వంలో ఒకే ఒక అగ్నితత్వం జ్యోతిర్మయ తత్వం ఉంటుంది. సో దాన్ని పట్టుకునే ప్రయత్నం ఈ మంత్రంలో మనం, ఈ శ్లోకంలో, ఈ భావంలో మనం చూడొచ్చు. సో ఈ అక్షర శక్తుల్ని దీన్నే ప్రాణ అనల కలయిక మూలంగా వచ్చేది నాదం అనే భావన దీనిలో మనం చూడొచ్చు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉన్నది, దానికి ఒక్కొక్క జ్యోతిర్మయ తత్వం ఉన్నది. ఈ సమిష్టి అక్షరాల కలయిక మూలంగా వచ్చిన ఓంకారానికి ఒక జ్యోతిర్మయ తత్వం ఉన్నది. దాని గురించి అదే విశ్వం అంతా వ్యాపించి అక్షర రూపంలో ఒకే ఓంకారం 50 అక్షరాలుగా ఏ మాదిరిగా వ్యాపించిందో ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం అనేక రూపాల్లో ఉన్నది అన్న భావాన్ని ఇందులో మనం పొందడంగా మనం చూడొచ్చు. సాధన మూలంగా ఏం జరుగుతుంది అనేది ఉచ్ఛ్వాస భవంతి ఏ నిత్యం విప్రాహ. నిత్యం అనుక్షణం ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే జ్యోతిర్మయంగా మారుతాయి అనే మాట. అంటే దీని భావన ఏమిటంటే, ఉదాహరణకి రెండో అనువాకంలోనూ మూడో అనువాకంలోనూ ఒక కథ మనం చెప్పుకున్నాం. ఉచ్చైర్ ఘోష, ఆ ఉచ్చైర్ ఘోష పరంగా చెప్పుకున్న కథ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే, ధర్మరాజు అతి కష్టం మీద సింహాసనాన్ని స్వీకరించేదానికి ఒప్పుకొని ఆయన సింహాసనానికి ముహూర్తం పెట్టి ఆ ముహూర్తానికి ఆయన సింహాసన అధిష్ఠిస్తున్నాడు, రాజ్యపాలన చేసేదానికి ఒప్పుకున్నాడు, సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నాడు. కాబట్టి ఆశీర్వదించేదానికి బ్రాహ్మణులంతా వస్తారు. ఆ బ్రాహ్మణులతో పాటు ఒక రాక్షసుడు కూడా బ్రాహ్మణ వేషంలో వస్తాడు. అలంబుసుడు అనే ఒక రాక్షసుడు, వాడు భారత యుద్ధంలో చచ్చిపోతాడు. వాడి తమ్ముడు పాండవుల మీద ప్రతీకారం తీర్చుకుందామని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి మాయవేషంలో వీళ్ళకి ప్రతీకారం తీర్చుకోవటం తప్ప ఇంకొక మార్గం లేదని ఈ పని చేస్తాడు. సరే,
ఆశీర్వదించే టైంకి, ఆయన సింహాసనం మీద కూర్చుని ఆశీర్వదించే టైంకి ఈయన బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి రాక్షసుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఇంత కులక్షయం నీ వల్లంగా జరిగింది, సమస్త క్షత్రియులు నాశనం అయ్యేదానికి కారణమై ఆ సింహాసనం ఎక్కేదానికి నీకు అధికారం ఉందనుకుంటున్నావా అనే ప్రశ్న వేస్తాడు. ఆల్రెడీ అర్ధమనస్కుడుగా ఆయన సింహాసనం ఎక్కేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడో ప్రశ్న వేయంగానే ఆయన మనసు ఒక్కసారి టక్కన మళ్ళీ వెనక్కి మళ్ళుతుంది. ఇది చూడంగానే ఈ అరే మనలో ఒకడికి ఇట్లాంటి పనికిరాని దుర్మార్గమైన భావం ఉన్నదే, ధర్మరాజు సాక్షాత్ ధర్మస్వరూపుడు, ఆయన సింహాసనం ఎక్కుతున్నాడు, ఆశీర్వదిద్దాం అని మనం వస్తే మనలో ఒకటి ఇట్లాంటి నికృష్టమైన భావాన్ని వ్యక్తం చేస్తాడని అందరూ ఆ శబ్దం వైపు, ఎక్కడి నుంచి శబ్దం వచ్చిందో అని దృష్టిని ఏకాగ్రం చేసి తీవ్రమైనటువంటి, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీవ్రమైతే కోపం కానీ లేకపోతే ఆశ్చర్యం కానీ కలిగినప్పుడు అట్లాంటి భావంతో అందరూ వాళ్ళ దృష్టిని వాడి వైపు కేంద్రీకరించగానే వీళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చిన జ్యోతిర్మయ శక్తి మూలంగా వాడు అక్కడక్కడే భస్మం అవుతాడు. అప్పుడు ఆశ్చర్యపోతారు. వాడి రాక్షసుడు, వాడి బ్యాక్గ్రౌండ్, ఇది తెలుసుకుని ధర్మరాజు మళ్ళీ తమాయించి సింహాసనం అధిష్ఠించి పరిపాలిస్తాడు. అంటే సాధకుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శక్తిమయం, జ్యోతిర్మయం, అగ్నిమయం అవుతాయి అనేది ఉదాహరణ పూర్వకంగా కూడా మనం చూడొచ్చు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఇవి కేవలం దీపాన్ని వెలిగించి వదిలిపెట్టేది కాదు, అది ఒక పని కాదు, సాధనాపరమైన అంశంగా దీన్ని మనం అర్థం చేసుకునేదానికి. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి, 4th లెవెల్కి వచ్చేటప్పటికి ఉద్దీప్యస్య జాత వేదాః అవఘ్నం నివృత్తిం మమ పశూంచ మహ్య ఆవహ జీవనంచ దిశో దశాః. దీపాన్ని వెలిగించినప్పుడు అది దశ దిశలా సమానంగా తన యొక్క శక్తిని వ్యాపింపచేస్తుంది. అట్లా అనేక రకాల పశు స్థాయిల్లో ఉన్న మేము దిశల్లో ఉన్నటువంటి అనేక రకాల శక్తుల్ని నీ మాదిరిగా సమానంగా మేము చూడలేకపోతున్నాము. విశ్వమంతా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం వ్యాపించి ఉన్నది అనేటువంటి సమదృష్టి కలిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అనే భావన ఈ ప్రార్థనలో మనం చూడొచ్చు. అంటే అగ్నికి ఆధారం ఏమిటి? అత్యధిగ్నైనటువంటి సోమతత్వం. ఈ ఓంకారము లేదా నాదము లేదా ఓంకార బ్రహ్మ లేదా నాద బ్రహ్మ లేదా వ్యక్త ఈ సదాశివ తత్వం ఏదైతే ఉందో దీన్ని సాధనాపరమైన అన్వయంగా ఆ స్థాయిగా మనం దీన్ని భావించగలగటం. ఫర్ ఎగ్జాంపుల్ లలితా సహస్రనామాలు అంటూ ఉంటాం. లలితా సహస్రనామాలు రావటానికి కారణం ఏమిటో ఒకసారి ఆలోచించండి. భండాసురుడు వాడిని చంపటం. భండాసురుడు ఎందుకు చంపలేకపోయినారు వాళ్ళు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, రావణాసురుడు కానీ లేకపోతే కుంభకర్ణుడు కానీ లేకపోతే దంతభక్తులు కానీ వీళ్ళందరినీ విష్ణుమూర్తి యొక్క అవతారంలో వీళ్ళందరినీ సంహరించడం జరిగింది. ఈ భండాసురుడి దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంహరించటానికి అతీతమైనటువంటి శక్తివంతుడైనాడు వీడు. ఎట్లా అయినాడు? రుద్ర జపం మూలంగా. ఏ రుద్రం అయితే మనం రోజు పారాయణ చేస్తున్నామో వాడు చేసేందుకు కూడా అదే రుద్ర జపం. ఆ రుద్ర జపాన్ని తీక్షణంగా చేయటం మూలంగా అంత శక్తి రావటం అనేది ఏ స్థితి ఎంతవరకు వస్తుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతీతుడు కావటం అనే స్థితి దాకా వచ్చి మళ్ళీ అహంకారం రావటం, వీడిని పతనం చేసేదానికి ఆ సదాశివుడు యజ్ఞం చేయటం, అందులో చిదగ్నితో యజ్ఞకుండాన్ని రగిలించటం, ఆ చిదగ్నితో రగిలించినటువంటి యజ్ఞకుండ నుంచి పరమేశ్వరి ఉద్భవం కావటం, ఆ పరాశక్తి ఈ భండుని సంహరించటం. ఇది కథగా 183, 184 శ్లోకాల్లో లలితా సహస్రనామాలు మనం చదువుకుంటూ ఉంటాం. వాటి వెనకాల ఉన్నటువంటి భావన ఒకసారి చూసేటట్టయితే సాధారణమైన అగ్నికి ఆధారం చిదగ్ని స్వరూపం. సాధారణమైన అగ్ని నుంచి చిదగ్ని స్థాయి దాకా మానవుడు ఎదిగేదానికి అవకాశం ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థాయి దాటి పైకి పోయిన వాడికి కూడా అహంకారం కనుక వచ్చిందా వాడు పతనం ఈ మాదిరిగా ఉంటుంది అనేది ఒక యాంగిల్లో సూచన. ఇంకొక యాంగిల్లో శబ్దాన్ని ఆధారం చేసుకుని మానవుడు ఎంత శక్తివంతుడు కావచ్చు అనే సూచన. మూడోది, ఈ స్థితి మనకు కలిగేదానికి
కేవలం శరణాగత భావంతో మాత్రమే పొందగలుగుతాం తప్ప అహంకారంతోనూ శక్తి ప్రదర్శనతోనూ పొందలేమనే భావన, ఈ భావాలన్నీ కూడా ఈ శ్లోకం వెనకాల ఈ కథల రూపంలో మనం అన్వయం చేసుకుని సాధనాపరంగా అన్వయం చేసుకోవచ్చు. సో నిత్య జీవితంలో మనకేమిటి, మన అనుక్షణం మనకు కనిపించే జ్యోతి ఏమిటి? జ్యోతిషాంపతి సూర్యుడు 12 నెలల్లోనూ 12 రూపాల్లో 12 రకాల జ్యోతులుగా మనకు కనపడుతుంది. జ్యోతిర్లింగాలు 12 అంటూ ఉంటాం. అనంతోవై రుద్ర అని చెప్పి మళ్ళీ జ్యోతిర్లింగాలు 12 అంటే ఏమిటి? అన్ని లింగాలు జ్యోతిర్మయమే. ప్రధానమైనటువంటి జ్యోతిర్మయ లింగాలు 12 అనటంలో ఈ సూర్యుడి యొక్క తత్వమే 12 మాసాల్లోనూ 12 రకాలుగా మనకి వ్యక్తం అవుతోంది. కాబట్టి ఈ 12ని జ్యోతిర్మయ సూర్యతత్వంగా, జ్యోతిర్మయ లింగతత్వంగా భావించి, సూర్యుడి కన్నా పెద్ద శివలింగం ఏదీ లేదు. విశ్వం అంతా జ్యోతిర్మయ నుండి శివలింగంగా ఆయన 12 రకాలుగా మారుతున్నాడు 12 నెలల్లో కాలాన్ని బట్టి. కాబట్టి 12 జ్యోతిర్మయ లింగాలు అన్న భావనగా మనం వెలిగిస్తున్నటువంటి జ్యోతిలోనే ఈ 12 రకాల జ్యోతిర్మయ సూర్యతత్వాన్ని భావించడానికే 12 రకాల జ్యోతిర్మయ భావాల్ని ఇట్లా ప్రార్థన చేస్తాం. సో వాటినే జ్యోతిషాం త్వా సాధయామి, అట్లాంటి అంటే ఏ జ్యోతిని నేను ఆశ్రయిస్తున్నాను, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మలమలా భవంతీం త్వా సాధయామి, దీప్యమానాం త్వా సాధయామి, రోచమానాం త్వా సాధయామి, జస్రాం త్వా సాధయామి, బృహత్ జ్యోతిషాం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి, దీపికాం ప్రజ్వల్య దీపలక్ష్మి నమోస్తుతే. అంటే సాధారణమైనటువంటి నిత్యం మనం వెలిగించే దీపారాధనలో ఎంతటి మహత్తరమైనటువంటి జ్యోతిర్మయ సాధనా తత్వం మనకి ఇమిడి ఉన్నది అనే మాటని, దీన్ని భగవాన్ సత్యసాయి బాబా మనకి జ్యోతి సాధన చెయ్యండి అని చెప్పటంలో అంతర్భావం ఏమిటనే ఈ రెండింటి యొక్క సమన్వయం ఈ సోమ అనే తత్వంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీని యొక్క భావన ఏమిటంటే, దీన్నే భక్తి, భక్త, భగవాన్. ఎందుకంటే భక్తి అనేమన్నా మనని కలిపేది, భక్తం అంటేనేమన్నా విడిపోయేది, భక్తం అంటే విభక్తం, భక్తం అంటే విడిపోయింది. పూర్ణంలో నుంచి ఒక కొంత భాగం బయటపడ్డది. ఈ బయటపడ్డ దాని యొక్క ధ్యేయం ఏం కావాలి? భక్తితో మళ్ళీ ఆ పూర్ణంలో కలిసిపోవాలి. అదే రిలిజియన్ అంటాం. రిలెజియో, రీ అంటే అగైన్, లెజియో అంటే యునైట్. రీయునైట్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు యునైటెడ్గా ఉన్నాం, ఏదో కారణం చేత బయటపడ్డాం, మళ్ళీ మనం యునైట్ కావాలి. అంటే భగవంతుడిలోంచి బయటపడ్డ మనం ఏదో ఒక విధంగా మళ్ళీ భగవంతుడిలో కలిసిపోవాలి. కాబట్టి భక్తమై బయటకు వచ్చిన వాళ్ళం భక్తితో భగవంతుడిలో సంపూర్ణత మమైకత చెందటమే ఈ సాధనల యొక్క ధ్యేయం. కాబట్టి ఈ అన్నిటికీ ఆధారం జ్యోతిర్మయ తత్వంగా, సాధారణమైనటువంటి జ్యోతిర్మయ తత్వం నుంచి అసాధారణమైనటువంటి పూర్ణ సర్వజ్యోతులకి ఆధారమైన చిదగ్ని పర జ్యోతిర్మయ తత్వ సాధన దాకా మానవుడికి అధికారం ఉన్నది. దాన్ని పొందండి. సో స్వామి చెప్పిన వెతుకుతూనే ఉన్నానంటే ఏమిటి? అట్లా అభక్తం కోసం అనుక్షణం ప్రయత్నం చేసే, ఇది ఖండభక్తుడు కాకుండా అఖండంగా సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుడి మీదే ధ్యాసగా ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా అని వెతుకుతున్నాను. మనమంతా ఖండభక్తులమే. అఖండ భక్తుల కోసం ఆయన వెతుకుతున్నాను అనటంలో ఆ ధ్యేయంగా మీరు ప్రయాణం చేయండి అనే సూచన మనకి ఇండికేట్ చేయడంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఇందాక మనం చెప్పినట్టు ఒక ఆకు కానీ లేతే ఒక పువ్వు కానీ చెట్టునే అంటి పెట్టుకుంటే పువ్వు పిందెగా మారుతుంది, పిందె కాయగా మారుతుంది, కాయ పండుగా మారుతుంది. పండులో నుంచి మళ్ళీ చెట్టుకు ఆధారమైన బీజాలే వస్తాయి. సో ఈ ప్రక్రియ మొత్తం కంటిన్యూ కావాలంటే బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, చెట్టుకే అంటిపెట్టుకుని ఉండాలి. అట్లా భగవంతుడినే అంటిపెట్టుకుని నమ్మకంగా సాధన శరణాగత భావంతో చేసినప్పుడు ఈ స్థితులన్నీ పొందేదానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఆ తీవ్ర భక్తి తత్పరత, ఇందాక మనం అనుకున్న మనుష్యత్వం, ముముక్షత్వం, పుణ్యపురుష సమాగం,
ఆ చిన్న పిల్లకి స్వామి ఎట్లా మోక్షం ఇచ్చారు? నిజంగా వీడికి వయోపరిణితి ఏమన్నా ఉన్నదే? లేదు బెంగళూరు కృష్ణమూర్తి, లేదు ఆ పూజారి, మన మాదిరి వాళ్లే కదా వాళ్ళు, మనతో పాటు ఉన్న వాళ్ళే, అప్పటిదాకా అతి సాధారణమైన జీవితం గడిపిన వాళ్ళు. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి భక్తి తత్పరత, మిగతాది నువ్వు తప్ప ఇంకోటి వేరే లేదు, నువ్వు తప్ప నాకు ఏది వద్దు అనే స్థిరమైన భావం ఎప్పుడైతే వచ్చిందో రాగానే ఆటోమేటిక్గా స్వామి యొక్క అనుగ్రహం, ఆ గేట్ తెరుచుకోవటం, మనకి పొందవలసిన స్థితి పొందటం. కాబట్టి ఈ మనుష్యత్వం వచ్చినంత మాత్రాన, భగవంతుడి యొక్క సమాగం ఉన్నంత మాత్రాన ఒకడు తీవ్రమైనటువంటి ఆ జిజ్ఞాస, నువ్వు తప్ప నాకు వేరే వద్దు అన్న బలమైన ప్రథమోదేవ్యోభిషక్ భావన చాలా ముఖ్యం అన్న సంకేతంగా కూడా ఈ సోమ అనే తత్వాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో అది ఇంకొంచెం ఇంకొక భావం ఉన్నది కంటిన్యూ అని ఇక్కడ ఆపి నెక్స్ట్ టైం చెప్పుకుందాం అది.